హాయ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ నిన్ననే క్లాస్ స్టార్ట్ చేస్తా అని చెప్పాను కదా, కొంచెం లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందంటే ఈ బుక్స్ అవి ఎన్సీఆర్టీ బుక్స్ కదా. నేను కొంచెం తెలుగు మీడియం కాబట్టి నాకు సరిగ్గా అర్థంగా కొంచెం టైం టేకింగ్ అయింది. సో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది ఎలా చదవాలి. అంటే నేను ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఫస్ట్ చూసి ఆ కాన్సెప్ట్కి సంబంధించిన మ్యాటర్ అంతా ఒక దగ్గర రాస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఇలా ట్రై చేశాను. ఒకవేళ ఈ టైప్ మీకు నచ్చిందంటే ఇలాగే కంటిన్యూ చేద్దాం. లేదంటే నేను గ్రూప్ టైంలో నేను నా నోట్స్ రాస్తే ఎవరికి నచ్చలేదన్నారు నా షార్ట్ నోట్స్. కాకపోతే కొంచెం బెటర్గా రాస్తే అదే బాగుంటుందేమో అనిపిస్తుంది. హ్యాండ్ రైటింగ్ నోట్స్ అంటే నాకు కూడా తర్వాత చదువుకోవడానికి ఈజీ అవుతుంది. ఇది ఎలా ఉంటుందంటే ఇది ప్లెయిన్ టెక్స్ట్ లాగా ఉంటుంది అనమాట. ఒక నేను చదువుకుంటూ వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఇది కూడా బాగుంటుంది. అందులోనూ నేను టైప్ చేస్తుంటే తెలుగులో టైప్ చేయొచ్చు. కాకపోతే ఇంగ్లీష్ వర్డ్సే ఎక్కువ వస్తున్నాయి. నేను ఇంగ్లీష్లోనే ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి. సో మనం ఇప్పుడు మళ్ళీ తెలుగు పదాలు, మనకి సైన్స్ పదాలు తెలుగు చదివినా కూడా అవి కొత్తగానే ఉంటాయి. అదేదో ఇంగ్లీష్ పదాలు గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎగ్జామ్లోన ఆ పేపర్ కూడా ఇంగ్లీష్లోనే బేస్ చేసుకుని ఇస్తాడు కాబట్టి. సో ఇంగ్లీషే అథెంటిక్ కాబట్టి సో ఇంగ్లీష్లోనే చదువుదామని నేను అనుకుంటున్నా. ఎవరైనా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నా కూడా ఇంగ్లీష్లో చదువుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఫస్ట్ సైన్స్లోన బయాలజీ స్టార్ట్ చేస్తున్నా. బయాలజీ మొత్తం ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి నేను ఒక టాపిక్ నుంచి ఆల్మోస్ట్ అన్ని కవర్ అయ్యేలాగా, అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూసి ఏవేవి కవర్ అవుతున్నాయని వాటిని అన్నింటినీ తీసుకొచ్చి పెడుతున్నా. సో బయాలజీలో మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి, అంటే ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. మనం తీసుకునే ఫుడ్ ఉంటాయి కదా, సో ఆ ఫుడ్లో ఎన్ని రకాల పోషకాలు ఉంటాయి, ఎన్ని రకాల పదార్థాలు ఉంటాయని వాటి గురించి డీటెయిల్గా తెలుసుకోవాలన్నమాట. సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. సో వీటిని పిండి పదార్థాలు, కొవ్వులని, తర్వాత మాంసకృతులని, విటమిన్స్ అంటారు. సో మినరల్ అంటే ఖనిజాలు అంటారు. సో ఇవన్నీ మనకి మన బాడీకి అవసరం అనమాట. మనం ఫుడ్ తీసుకుంటాం కదా, ఫుడ్లో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. సో వీటి గురించి ఒక్కొక్కటిగా డీటెయిల్గా తెలుసుకోవాలి. ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ అసలు కార్బోహైడ్రేట్స్ అంటే మనం నార్మల్గా తింటాం కదా బియ్యం. సో ఆ బియ్యాన్ని కూడా పొడి చేస్తే పిండి అయిపోతుంది కదా. సో అలాంటి పిండి పదార్థాలు బియ్యం కానీ, చక్కెర కానీ, ఇలాంటివన్నీ పిండి పదార్థాలు అనమాట. సో వీటిని కార్బోహైడ్రేట్స్ అంటారు. వీటిని ఎలా చెక్ చేస్తారు, ఇవి కార్బోహైడ్రేట్సా కాదని ఎలా చెక్ చేస్తారంటే అయోడిన్ సొల్యూషన్ ఉంటుంది. సో అయోడిన్ సొల్యూషన్ని ఈ కార్బోహైడ్రేట్స్ మీద వేస్తే ఇది కలర్ చేంజ్ అవుతుంది అనమాట. బ్లూ కానీ బ్లాక్ కానీ కలర్ చేంజ్ అవుతుంది. సో బ్లూ కానీ బ్లాక్ కానీ చేంజ్ అయినప్పుడు ఇది కార్బోహైడ్రేట్స్ అని మనం డిసైడ్ చేస్తాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగారు అనమాట. సో కార్బోహైడ్రేట్స్ని టెస్ట్ చేయడానికి ఏ సొల్యూషన్ వాడతారు? అయోడిన్ సొల్యూషన్ వాడితే కార్బోహైడ్రేట్స్ ప్రజెంట్ అయినాయి అంటే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది అంటే బ్లూ కానీ బ్లాక్ కానీ కలర్గా చేంజ్ అవుతాయి అనమాట అవి. సో ఇందులో కార్బోహైడ్రేట్స్లో సెల్యులోజ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సెల్యులోజ్ మాత్రం కలర్ చేంజ్ కాదనమాట. ఎందుకు చేంజ్ కాదంటే ఆ సెల్యులోజ్లోన అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. సో అమైలేజ్ అనే ఎంజైమ్ వల్ల ఈ సెల్యులోజ్ అనేది కలర్ చేంజ్ కాదనమాట. మ్యాక్సిమం బ్లూగా చేంజ్ అవుతాయి కార్బోహైడ్రేట్స్. అయోడిన్ సొల్యూషన్ వేస్తే కొన్ని బ్లాక్ అవుతాయి అనమాట. కానీ ఈ సెల్యులోజ్ అనేది మాత్రం చేంజ్ కాదు. సో ఈ కార్బోహైడ్రేట్స్ మనకి ఎందుకు పనికి వస్తాయంటే ఎనర్జీ కోసం. సో కార్బోహైడ్రేట్స్ మనకి గ్లూకోజ్ తెలుసు కదా మీకు, ఏవైనా ప్లేయర్స్ ఉంటారు కదా, సో ప్లేయర్స్ గ్లూకోజ్ వాటర్ తాగుతుంటారు. అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం, తొందరగా ఎనర్జీ రావడానికి గ్లూకోజ్ని వాడతారు. గ్లూకోజ్ కూడా ఒక కార్బోహైడ్రేట్స్ అనమాట. మనం తీసుకుంటాం కదా రైస్ తీసుకుంటే కూడా తొందరగా ఎనర్జీ వస్తుంది అంటారు కదా. సో రైస్ కూడా ఒక కార్బోహైడ్రేట్స్ అనమాట. సో కార్బోహైడ్రేట్స్ యూజ్ ఏంటంటే బాడీకి తక్షణంగా శక్తిని అందిస్తాయి. సో ఎనర్జీ స్పీడ్గా అందించడానికి ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్లోన 4 కిలో క్యాలరీల ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది అనమాట. సో 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్లో 4 కిలో క్యాలరీల ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. మనకి డైలీ ఎంత కార్బోహైడ్రేట్స్ కావాలంటే సాధారణమైన ఒక మనిషికి ఒక రోజులోన ఎంత కార్బోహైడ్రేట్స్ కావాలంటే 600 గ్రామ్స్. సో ఒక ఆల్మోస్ట్ హాఫ్ కేజీ రైస్ అవసరం అవుతుంది అనమాట. సో 600 గ్రామ్స్ అనేవి మనకి కార్బోహైడ్రేట్స్ అవసరమైతే ఒక డేకి. సో ఈ కార్బోహైడ్రేట్స్లో ఏముంటాయంటే కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, దాంతోపాటు ఆక్సిజన్ ఉంటాయి అనమాట. మనం ఇంతకుముందు చదువుకుంటాం, అంటే ఇప్పుడు కాదండి, స్కూల్ టైంలోనే ఇవన్నీ చదువుకుంటాం. జస్ట్ మనం ఒక రివిజన్ లాగా పెట్టుకోండి. నా షార్ట్ నోట్స్ ఎలా ఉంటుందో అలాగే పెట్టుకున్నాను అనమాట. మనకి కిరణజన సంయోగక్రియ అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో ఫోటోసింథసిస్ అంటారు. సో ఫోటోసింథసిస్ ఫార్ములా తెలుసు కదా మనకి. సో మనకి వాటరు, కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేసుకొని C6H12O6 అనే పదార్థం ఏర్పడుతుంది. సో అదే మనకి ఈ కార్బోహైడ్రేట్స్ అనమాట. సో C6H12O6 కదా. సో 1:2:1 ఆ రేషియోలో ఉంటుంది అనమాట మనకి. సో కార్బోహైడ్రేట్స్లోన
కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ల నిష్పత్తి ఎలా ఉంటుంది అంటే 1:2:1 అనమాట. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇంకా కార్బోహైడ్రేట్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్స్, 2 కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. కాంప్లెక్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి అనమాట. డైసాకరైడ్స్, పాలీసాకరైడ్స్ అని ఉంటాయి. ఇప్పుడు సాకరైడ్స్ అంటే ఇప్పుడు మనకి ఒక బియ్యం గింజ ఉందనుకోండి, అది ఒక సింగిల్ పార్టికల్ అనమాట, ఒక్కటే అణువు ఉంటుంది దాంట్లోన. డైసాకరైడ్ అంటే 2 అణువులు ఉంటాయి. పాలీసాకరైడ్ అంటే 2 కంటే ఎక్కువ అణువులు ఉంటాయి అనమాట. సో అణువుల్ని బేస్ చేసుకొని ఇలా విభజించారనమాట. సో ఇప్పుడు సింపుల్ కార్బోహైడ్రేట్స్లోన సింగిల్ షుగర్ పార్టికల్స్ ఉంటాయి, అంటే ఒక్కటే అణువు ఉంటుంది అనమాట. సో ఒకటే అణువు ఉంటే దాన్ని సో ఇక్కడ మోనోసాకరైడ్ అంటే ఓన్లీ ఒక పార్టికలే ఉంటుంది. ఒక పార్టికల్ అంటే అణువు మాత్రమే అనుకోండి, ఒక అణువు మాత్రమే ఉంటుంది అనమాట. ఇక్కడ పాలీసాకరైడ్లోనే చాలా అణువులు ఉంటాయి. ఇప్పుడు మనకి మోనోసాకరైడ్ అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్లోనే షుగర్ సింగిల్ పార్టికల్ ఉంటుంది, దీన్నే మోనోసాకరైడ్ అంటారు. వాటర్ సాల్యుబుల్ ఇది. సో ఇందులో గ్లూకోజ్ ఉంటుంది. ఆ గ్లూకోజ్ని బ్లడ్ షుగర్ అంటారు, గ్రేప్ షుగర్ అంటారు, రెడ్ షుగర్ అని కూడా అంటారు. తర్వాత ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫ్రక్టోజ్ని ఫ్రూట్ షుగర్ అంటారు, హనీ షుగర్ అంటారు అనమాట. ఉన్న షుగర్ అన్నిటిలోన అంటే ఈ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, లాక్టోజ్, మాల్టోజ్ ఇలా అన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిలోన అత్యధికంగా తీపి ఉండేది స్వీటెస్ట్ షుగర్ ఏదంటే ఫ్రక్టోజ్. సో ఈ ఫ్రక్టోజ్ ఉన్న షుగర్ అన్నిటిలోన స్వీటెస్ట్ షుగర్ అంటారు అనమాట. దీని తర్వాత గెలక్టోజ్ ఉంటుంది. తర్వాత డియాక్సీ రైబోజ్ ఉంటుంది, రైబోజ్ అని కూడా ఉంటుంది అనమాట. సో రైబోజ్ అనేది ఆర్ఎన్ఏలో ఉంటుంది, డియాక్సీ రైబోజ్ అనేది డిఎన్ఏలో ఉంటుంది అనమాట. సో ఇవి మనకి సింపుల్ కార్బోహైడ్రేట్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, డైసాకరైడ్స్ అని, తర్వాత పాలీసాకరైడ్స్ అని. డైసాకరైడ్స్లోన సుక్రోజ్ వస్తుంది మనకి ఎగ్జాంపుల్గా. సుక్రోజ్ అంటే ఏంటంటే ఈ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ 2 చెప్పుకున్నాం కదా పైన. సో ఆ 2 కలిపితే మనకి సుక్రోజ్ వస్తుంది అనమాట. ఈ సుక్రోజ్ అనేది సెకండ్ స్వీటెస్ట్ అనమాట. ఇప్పుడు ఫ్రస్టోజ్ ఉంది కదా, ఆ ఫ్రస్టోజ్ తర్వాత ఎక్కువ అత్యధికంగా తీయగా ఉండేది ఏదంటే ఈ సుక్రోజ్ అని వస్తుంది. ఈ సుక్రోజ్ని కేన్ షుగర్ అంటారు, టేబుల్ షుగర్ అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్ మాల్టోజ్. మాల్టోజ్ అనేది బార్లీ తెలుసు కదా, బార్లీ విత్తనాలు. సో ఆ బార్లీ సీడ్స్ నుంచి ఇవి ఉత్పత్తి అవుతుంది అనమాట. దీన్ని మాల్ట్ షుగర్ అని కూడా అంటారు. సో ఈ మాల్టోజ్ని ఆల్కహాల్ తయారీలోనే యూజ్ చేస్తారు అనమాట. మనకి బీర్లో బార్లీ ఉంటుంది కదా, సో అలా అనమాట. సో ఆల్కహాల్లో యూజ్ చేసే షుగర్ ఏదంటే మాల్టోజ్ అని చెప్పుకోవచ్చు. లేదంటే ఆల్కహాల్లో యూజ్ చేసే కార్బోహైడ్రేట్స్ ఏదన్నా కూడా మనం మాల్టోజ్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లాక్టోజ్. లాక్టోజ్ వచ్చేసి మిల్క్లో ఉంటుంది. సో దీన్ని మిల్క్ షుగర్ అని కూడా అంటారు అనమాట. సో ఇవన్నీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లోనే డైసాకరైడ్స్. సో ఇవి డైసాకరైడ్స్ అయితే మన నెక్స్ట్ పాలీసాకరైడ్స్ ఉంటాయి. పాలీసాకరైడ్స్కి ఎగ్జాంపుల్గా సెల్యులోజ్ చూసుకోవచ్చు మనం. సెల్యులోజు ఇది వచ్చేసి ప్లాంట్స్లో ఉంటుంది. ఈ సెల్యులోజ్ని మామూలుగా శాకాహార జీవులు ఉంటాయి చూడండి, మేకలు కానీ, గొర్రెలు కానీ, జింకలు, ఇలాంటి శాకాహార జీవులు మాత్రమే డైజెస్ట్ చేసుకోగలవు అనమాట, జీర్ణం చేసుకోగలవు. మనుషులు వీటిని డైజెస్ట్ చేసుకోలేడు, సెల్యులోజ్ని డైజెస్ట్ చేసుకోలేడు. ఎందుకంటే ఒక ఎంజైమ్ కావాలి దానికి. సో సెల్యులోజ్ ఎంజైమ్ ఉంటేనే దాన్ని డైజెస్ట్ చేసుకోగలం అనమాట, లేదంటే మనం చేసుకోలేము. ఈ ఎంజైమ్స్ గురించి మనం మళ్ళీ డైజెస్టివ్ సిస్టంలో మాట్లాడుకుందాం. ఇక్కడైతే పాలీసాకరైడ్స్లోన సెల్యులోజ్ ఉంటుంది, కైటన్ ఉంటుంది, తర్వాత గ్లైకోజన్ ఉంటుంది అనమాట. ఈ గ్లైకోజన్ అనేది ఎక్కువ తీసుకుంటాం కదా మనం. ఒకవేళ కొన్నిసార్లు రైస్ ఎక్కువగా తీసుకోవడము, కంటిన్యూస్గా రైస్ ఎక్కువ తీసుకుంటే ఆ రైస్లో ఉండే ఎనర్జీ వచ్చేసి లివర్లోన, మజిల్స్లోన స్టోర్ అవుతుంది అనమాట. ఎక్సెస్ ఫుడ్ తీసుకున్నప్పుడు అదంతా ఇక్కడ స్టోర్ అయిపోతుంది అనమాట. మనం ఎక్కువగా తిన్నప్పుడు మనకి ఎంత అవసరమవుతుందో అంతనే వాడుకొని మిగతా ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ని ఈ లివర్లోన లేదంటే కండరాల్లోన నిల్వ చేసుకుంటాం అనమాట. దీన్నే గ్లైకోజన్ అంటారు అనమాట. సో ఇవి మనకి కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్లోన మనకి 2 టైప్స్ ఉన్నాయి, సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, డైసాకరైడ్స్, పాలీసాకరైడ్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్లో అయితే మోనోసాకరైడ్స్ ఉంటాయి అనమాట. ఇది మనకి కార్బోహైడ్రేట్స్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ క్లాస్ ఎలా ఉందో మీరు చెప్పండి. కొంచెం మైక్ ప్రాబ్లం నుండి సగం నుంచి వేరే చేంజ్ అయింది. ఈ క్లాస్ నచ్చితే ఇలాగే కంటిన్యూ చేస్తా, లేదు ఇలా వద్దు మాకు ఈ నోట్స్లానే ఉండాలి ప్రాపర్గా, సో నోట్స్ ఉంటేనే బెటర్ అంటేనే నేను నోట్స్లోగా రాసి ఇంతకుముందు క్లాసెస్ ఎలా ఉన్నాయో అలాగే చెప్తా. ఇలా ఓకే అంటే ఇలా ఓకేనా, లేదంటే అలా నోట్స్ రాయమన్నా నోట్స్లో అయినా కూడా ఓకే నాకు. సో మీ కంఫర్ట్ చూడండి, మీకు ఎలా నచ్చింది, ఇది బెటరా అది బెటరా. సో కొంచెం క్లాస్ లేట్ అవుతుంది, ఒక 2 days సెట్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక్కసారి సెట్ అయిందంటే ఇంకా అయిపోయేంత వరకు ఆగేదే లేదు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టాటా.